దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఐఐసిటి ఆడిటోరియంలో ఉన్నాము. ఈరోజు ఏబిఆర్ఎస్ఎం జాతీయ నాయకుడు లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఈ సంస్థ జాతీయ స్థాయిలో సాధిస్తున్న విజయాలేంటి, గొప్పతనం ఏంటి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నత విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చేందుకు ఏబిఆర్ఎస్ఎం ఆర్గనైజేషన్లో ఎలా పనిచేస్తుంది అనేది మనం లక్ష్మణ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మణ్, ఏబిఆర్ఎస్ఎం అఖిల్ భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఏబిఆర్ఎస్ఎం దేశవ్యాప్తంగా టీచింగ్ ఫ్యాకల్టీ మధ్యన పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషను. స్కూల్ టీచర్ నుంచి యూనివర్సిటీ ఫ్యాకల్టీ వరకు కూడా ఈ యొక్క ఏబిఆర్ఎస్ఎం పరిధిలోకి వస్తారు. దేశవ్యాప్తంగా ఒక 29 స్టేట్స్లలో ఒక బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నటువంటి ఒక సంస్థ. 12 లక్షలకు పైగా సభ్యత్వం ఈ యొక్క సంస్థకు ఉంది. రాష్ట్రకే హితమే శిక్ష, శిక్షాకే హితమే శిక్షక్, శిక్షక్కే హితమే సమాజ్ అనేటువంటి ఒక ధ్యేయవాక్యాన్ని ముందు పెట్టుకొని అకాడమిషియా టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మధ్యన పనిచేస్తున్నటువంటి అతిపెద్ద, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. అందరికీ తెలుసు, టీచింగ్ కమ్యూనిటీకి ఉండేటువంటి ఇష్యూస్ సహజంగానే ఉంటాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్, రకరకాల సమస్యలు ఉంటాయి. టీచర్ల సమస్యలను పరిష్కరించడం కోసం కూడా సంస్థలు అవసరము. అపెక్స్ బాడీస్, యూజీసీ, ఏఐసిటిఈ, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, స్టేట్ లెవెల్స్లో ఉండేటువంటి రకరకాల బాడీస్ తోటి రకరకాల ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. పెన్షన్ లాంటి విషయాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ టీచర్ల యొక్క గొంతుకై టీచర్స్కి, మేనేజ్మెంట్స్కి, టీచర్స్కి, అడ్మినిస్ట్రేషన్కి మధ్యన పనిచేస్తున్నటువంటి అతిపెద్ద టీచర్స్ ఆర్గనైజేషను. మిగతా టీచర్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. వాటికి ఈ యొక్క సంస్థకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మిగతా సంస్థలు సమస్యల పరిష్కారం వరకు యాక్టివ్గా ఉండేసి అంతవరకే తమ యొక్క బాధ్యత అని చెప్పేసి వాళ్ళు అంతవరకే ఆలోచిస్తుంటారు. ఏబిఆర్ఎస్ఎం బియాండ్ దట్ ఆలోచిస్తుంది. ఒక టీచర్గా సమాజంలో గురువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి ఒక పరంపర మనది. సో ఆ యొక్క పరంపరను పరిపుష్టి చేస్తూ ఇప్పుడున్నటువంటి గురువుల్లో కూడా ఆ రకమైనటువంటి ఒక క్యారెక్టర్ అనేది, ఆ రకమైన ఇమేజ్ను పెంచే దిశగా మా యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. అదేవిధంగా ఒక సిటిజన్గా సమాజంలోని మిగతా వర్గాలతో పోల్చినప్పుడు గురువు గారికి ఉండేటువంటి ఒక స్థానం వేరే, టీచర్కి. కాబట్టి ఆ యొక్క పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చదువు చెప్తూనే ఆ యొక్క చదువుతో పాటు సంస్కారము, ఆ యొక్క దేశానికి కావాల్సినటువంటి విజన్ విద్యార్థులకు కలిగించడం. తరగతి 4 గదుల మధ్యన దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి దాన్ని సాకారం చేయడం కోసంగా టీచర్స్ మధ్యన ఈ యొక్క ఏబిఆర్ఎస్ఎం పనిచేస్తుంది. ఈరోజు 7th పే కమిషన్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకుంటే 10th యూజీసీ 2010 రెగ్యులేషన్స్, యూజీసీ 2018 రెగ్యులేషన్స్, అనామలీస్, ఈరోజు ఎంఫిల్, పిహెచ్డి సంబంధించిన అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి విషయంలో ఎప్పటికప్పుడు అపెక్స్ బాడీస్ తోటి సంప్రదింపులు చేస్తూ టీచర్ల పక్షాన ఉంటూ ఒక చక్కటి వాతావరణాన్ని క్యాంపస్లో నిర్మాణం చేయడం కోసంగా ఏబిఆర్ఎస్ఎం పనిచేస్తుంది.